గత 5 ఏళ్లు ఎమ్మెల్యేగా నర్సన్నపేట నియోజకవర్గాన్ని మంత్రిగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను బాగానే అభివృద్ధి చేశారు ధర్మాన కృష్ణదాస్. తనను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. కానీ గత ప్రభుత్వ అక్రమాలు, భూ కబ్జాలు నియంత్రించలేకపోయారనే అపవాదును కూడా మూటకట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు 2 సార్లు గెలుపొందగా ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ 3 సార్లు విజయం సాధించారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ పార్టీ పెట్టడంతో ధర్మాన ప్రసాదరావు మాట కాదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కృష్ణదాస్ వైసీపీలో చేరారు. దీంతో 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ అనివార్యమైంది. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవిలో కొనసాగుతోన్న ధర్మాన ప్రసాదరావు తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మరో సోదరుడు రామదాస్ను ఉప ఎన్నికల బరిలోకి దించారు. తెలుగుదేశం పార్టీ తరపున బగ్గు లక్ష్మణరావు బరిలో దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది. నువ్వా నేనా అంటూ సాగిన ఈ పోటీలో వైసీపీ, కాంగ్రెస్ తరపున కూడా ధర్మాన సోదరులే పోటీకి దిగడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. నర్సన్నపేట నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన ధర్మాన ప్రసాదరావు తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకున్నారు. తమ స్వస్థలమైన మబుగాం నుండే ఈ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ పార్టీలతో సంబంధం లేకుండా ధర్మాన కుటుంబ సభ్యుల గెలిపే లక్ష్యంగా క్యాడర్ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఉప ఎన్నికల్లో సొంత సోదరులు చెరో పార్టీ నుండి పోటీకి నిలబడ్డంతో ధర్మాన క్యాడర్ 2 వర్గాలుగా చీలిపోయింది. దీనికి తోడు పోలింగ్కు 2 రోజుల ముందు జగన్ అరెస్ట్ కావడం, విజయమ్మ, షర్మిల ప్రచారానికి నర్సన్నపేట నుండే శ్రీకారం చుట్టడంతో సుమారు 7,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి రామదాసుపై కృష్ణదాసు విజయం సాధించారు. ఉప ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావుకు ప్రత్యామ్నాయంగా ధర్మాన కృష్ణదాస్ మరలా తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల ముందు ధర్మాన ప్రసాదరావు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అన్నదమ్ములు కలిసిపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో క్యాడర్ మాత్రం కలవలేకపోయింది. దీనికి తోడు 10 సంవత్సరాల ధర్మాన ప్రసాదరావు పాలనలో అసంతృప్తితో రగిలిపోయిన వైశ్య, కాళింగ సామాజిక వర్గాలు యాంటీ ధర్మాన పేరుతో టీడీపీ వైపు మొగ్గుచూపాయి. ఈ నేపథ్యంలో బగ్గు రమణమూర్తి సుమారు 4,800 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్పై అనూహ్యంగా గెలుపొందారు. ఎన్నికల్లో జగన్ హవా ఉండటంతో ధర్మాన కృష్ణదాస్ టీడీపీ అభ్యర్థి రమణమూర్తిపై గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచి జగన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. మంత్రి హోదాలో కోనపల్లి వంతెనను ప్రారంభించారు. దీంతో 40 నుండి 50 గ్రామాలకు రాకపోకలు సులువయ్యాయని ప్రజలు చెప్పారు. మండల కేంద్రాల్లో రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనాల కొరత లేకుండా చేశారని అన్నదాతలు అంటున్నారు. తన 5 ఏళ్ల పాలనలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేశారని నియోజకవర్గ ప్రజలు చెప్పారు. రాష్ట్ర మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసినప్పటికీ భూ కబ్జాదారులను, అక్రమాలను అరికట్టడంలో విఫలమయ్యారని విశ్లేషకులు చెప్పారు. ఈ కారణంతోనే కృష్ణదాస్ ఎన్నికల్లో ఓడిపోయారని పలువురు అంటున్నారు. ఇక్కడ అంతా బాగుంది, కానీ మంచి ఎంత చేశారో అంతకంటే అక్రమాలకు పాల్పడ్డారని ధర్మాన కృష్ణదాస్పై ఆరోపణలున్నాయి. దానికి తోడు నియోజకవర్గంలో కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువైందనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో విసిగి వేసారిపోయామని ప్రజలు భావించి ఎన్నికల్లో ఓడించారు.
ధర్మాన కృష్ణదాస్ గత ఎన్నికల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఇసుక దోపిడీ, భూ అక్రమాలు ఎక్కువగా జరిగాయని నియోజకవర్గ ప్రజలు బాహాటంగా చెప్పారు. అంతేకాకుండా మంత్రి కంటే ఇంట్లో కుటుంబ సభ్యుల పెద్దరికం ఎక్కువ కావడం అధికారులను సైతం శాసించారని ప్రజలు బహిరంగంగానే విమర్శించారు. కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రాధాన్యత ఇస్తూ తన వెన్నంటే నిలిచిన కార్యకర్తలను సైతం లెక్క చేయలేదని సొంత పార్టీలోనే పలువురు అసహనం వ్యక్తం చేశారు. అలాగే మంత్రి నేరుగా అవినీతి అక్రమాలు జరిపినట్లు అటు పార్టీ నాయకులు, ఇటు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదరించిన ప్రజలను అధికారంలోకొచ్చిన తర్వాత పట్టించుకోలేదని, వ్యతిరేకంగా పనిచేశారని, తప్పుడు కేసులు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని విమర్శలున్నాయి. స్వయం శక్తి సంఘాల నిధులు కూడా గోల్మాల్ చేశారని ఆరోపణలు వచ్చాయి. రైతులకు సకాలంలో సాగునీరు అందించలేకపోయారని, వైద్య సదుపాయాలు పూర్తిగా పట్టించుకోలేదని, ఆయన నిర్లక్ష్యంతో రహదారులు అస్తవ్యస్తంగా మారాయని ప్రజలు మండిపడ్డారు. తన వెనకున్న క్యాడర్ చెప్పే మాటలు నమ్మి ప్రజలను దూరం చేసుకున్నారని, అధికారుల బదిలీల విషయంలో ముడుపులు ఎక్కువగా తీసుకున్నారనే ఆరోపణలు కృష్ణదాస్పై ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కుటుంబ సభ్యుల జోక్యంతో పాటు కృష్ణదాస్ చేసిన అవినీతి అక్రమాలే కారణమని పలువురు చెబుతున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఎదుర్కొని భవిష్యత్తులో ధర్మాన కృష్ణదాస్ నిలదొక్కుంటారో లేదో చూడాలి.